నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్లెల ముందుగా హెడ్లైన్ చూద్దాం నేడు విజయనగరంలో టీడీపీ శంఖారావం సభ పాల్గొన్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా టూర్ రీషెడ్యూల్ చేసే పనిలో జనసేన నేతలు వైసీపీలో వర్గ విభేదాలు లేవు మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్న విజయసాయి నేడు రాజ్యసభకు సోనియా రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అబుదాబిలో ప్రధాని మోదీ పర్యటన నేడు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని రైట్ డీటెయిల్స్ చూస్తే మెడిగడ్డ పేరుతో కేసీఆర్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మెడిగడ్డలో పర్యటించినట్లు సీఎం రేవంత్ చెప్పారు సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మెడిగడ్డను సందర్శించారు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగకపోతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారని ప్రశ్నించారు పక్కనే ఉండే అసెంబ్లీకి రాకుండా నల్గొండలో ఎందుకు సభ పెట్టారో చెప్పాలన్నారు సీఎం రేవంత్ చంద్రశేఖరరావు గారు 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పుకు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది 19,63,000. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా సక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్తం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా? నేను అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ సభలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాలన చేతగాక బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల కోసం చివరి వరకు కొట్లాడతానన్నారు కేసీఆర్. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించమని తీర్మానం చేసినంత మాత్రాన సరిపోతున్న కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలన్నారు. మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో
ఏం భ్రమల పడ్డారో పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పయిపోయినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండ్రు. దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండ్రు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్లగొండ నేను పిలిపించిన. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క సత్తుడు ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్ గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టిండ్రు. ఆ తీర్మానం కూడా చక్కగా లేదు. వాళ్ళ తెలివి సల్లారా సాగునీళ్లు తాగునీళ్ళు అని పెట్టిండ్రు. కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం. అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకి కావాలి పదవులు, వాళ్ళకి కావాలి పైరవీలు, వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు నేడు లేదు. అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు. అవసరమైనప్పుడు పోరాడాలి, మనం పిడికిలి బిగించాలి. అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని గాని అధికారులను గాని కృష్ణా ట్రిబ్యునల్ గాని రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు గాని నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడైనా ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. మా వాటా ఇంత. రాజకీయ లబ్ధి కోసమే సీఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగండి అంటూ హితవు పలికారు. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని చెప్పారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని అన్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని సూచించారు. ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం.
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ విషయంలో రెండు పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్ట్ లోబయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత కూడా సీఎం రేవంత్ బృందం ఎందుకు పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తారు కానీ అసెంబ్లీకి మాత్రం రారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చిత్తశుద్ధి లేకుండా రెండు పార్టీలు నాటకాలాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్ కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్ కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని మేడిగడ్డ డ్యామ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని టీడీపీ జాతీయ నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ శంకారావం బహిరంగ సభ లోకేష్లో మాట్లాడారు. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. హిట్లర్, సద్దాం హుస్సేన్ లాంటి వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారని, ఎవరూ సినిమాకు వెళ్లట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు. కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకెళ్లి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని ఆస్తులు, అప్పుల లెక్కలను మీడియాకు ఉమా విడుదల చేశారు. 2014-2019 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకొని అప్పులు తగ్గించుకున్నారని బోండా ఉమా అన్నారు. అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని బోండా ఉమా విమర్శించారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని టికెట్ తెచ్చుకున్నారని ఉమా ఆరోపించారు. కేశినేని నాని తనకు పోటీగా నిలబడితే డిపాజిట్ కూడా రాదని అన్నారు.
వ్యక్తి పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ గాని అన్ని కూడా ఎన్పిఏ స్టేజ్ లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్ లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ తాగడానికి కూడా, కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు, కేసినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం వాస్తవాలు ఏంటో. నేను మీడియాకే ఇస్తాను ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి. టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్లపై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. 2024 ఎన్నికలు చంద్రబాబు లోకేష్లకు చివరి ఎన్నికలన్నారు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు తన సొంతం రాష్ట్ర తెలంగాణకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ పేద బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీని స్థాపిస్తే ఇప్పుడు చంద్రబాబు పెత్తందారులకు ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా పనిచేస్తున్నారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేది వైసీపీ ప్రభుత్వమని నాని అన్నారు. బాగుండాలన్నా, మధ్యతరగతి వారు బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. పెత్తందారులు బాగుండాలంటే మాత్రమే చంద్రబాబు నాయుడు గెలవాలి. ఆయన గెలవలేడు, అది వేరే సంగతి. నేను చెప్పాను చాలాసార్లు. ఈ ఎలక్షన్ అవ్వగానే ఇదే ఆఖరి ఎలక్షన్ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు. విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు ఆయన తాళా వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. తెలంగాణ హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు. ఆయన ఎప్పుడు వాళ్ళ తాతలు కట్టినది ఎక్కడ చంద్రబాబు. యుఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యుఏఈలో అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. 27 ఎకరాల్లో 7 గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 30 ఏళ్లలో యుఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానేనని మోదీ అన్నారు. భారత్ యుఏఈ మధ్య సంబంధాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. యుఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినప్పుడు గౌరవించామని, ఇక్కడ భారతీయులను చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. और इंडिपेंडेंस डे पर भारत को स्पेस से शुभकामनाएं भेजी, इसके लिए भी मैं उन्हें धन्यवाद देता हूं। साथियों, आज 21वीं सदी के इस तीसरे दशक में भारत और यूएई का रिश्ता एक अभूतपूर्व ऊंचाई पर पहुंच रहा है। हम एक दूसरे की प्रोग्रेस में पार्टनर हैं। हमारा रिश्ता टैलेंट का है, इनोवेशन का है, कल्चर का है। बीते समय में हमने हर दिशा में अपने संबंधों को नई ऊर्जा दी है। हम दोनों देश साथ मिलकर चले हैं, साथ मिलकर आगे बढ़े। आज यूएई भारत का तीसरा बड़ा ट्रेड पार्टनर है। इंटरनेशनल योगा डे और इंडिपेंडेंस डे पर రద్దీగా ఉన్న న్యూయార్క్లోని సబ్వేలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో 5 గాయపడ్డారు. న్యూయార్క్ సిటీలోని బ్రోంక్స్ బారోలోని సబ్వేలో ఈ ఘటన జరిగింది. గాయపడిన 5 ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని న్యూయార్క్ సిటీ పోలీసులు తెలిపారు. 4 రైళ్లు ప్లాట్ఫామ్ మీద దూసుకొచ్చాయి. దీంతో షూటర్లు తప్పించుకొని పారిపోయి ఉండవచ్చునన్నారు పోలీసులు. న్యూయార్క్ సబ్వే రైల్వే వ్యవస్థలో ప్రతి వారం సగటున 38 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ కాల్పులు జరగడం చాలా అరుదు. 2022 మే ఘటన తర్వాత తొలిసారిగా నేడు సబ్వేలో కాల్పులు జరిపారు.